Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video I'm going to talk about could. Yes friends, we have many uses of could in English grammar. Now I'm going to talk about one usage of could, that is talking about possibilities. Talking about possibilities. The first usage of could. Talking about possibilities. సో ఈ టాకింగ్ అబౌట్ పాసిబిలిటీస్ అంటే ఏంటిది, అసలు ఈ కుడ్ని ఎలా యూజ్ చేస్తాము, ఓకేనా గైస్? సో మనం ఏం చెప్తామంటే ఇట్ కుడ్ రెయిన్ ఇన్ దిస్ ఈవినింగ్ అని చెప్తాం. ఇన్ దిస్ ఈవినింగ్. సో ఈవినింగ్ రెయిన్ పడవచ్చు అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ది పాసిబిలిటీస్. యు ఆర్ నాట్ షూర్ అబౌట్ దాట్. మీరు అంత షూర్గా ఏం లేరు, బట్ మీరు షూర్గా లేరు కాబట్టి ఇట్ కుడ్ రెయిన్ ఇన్ దిస్ ఈవినింగ్ అని చెప్తున్నారు. ఇట్ కుడ్ రెయిన్ ఇన్ దిస్ ఈవినింగ్, అది రెయిన్ పడవచ్చు అని చెప్తున్నారు, ఓకేనా? బట్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ దిస్, యు ఆర్ టాకింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్. సో దట్స్ వై స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైమ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్. దట్ టైమ్ యూ హ్యావ్ టు యూస్ కుడ్. సో ఇట్ కుడ్ రెయిన్ ఇన్ దిస్ ఈవినింగ్. ఇట్ కుడ్ రెయిన్ ఇన్ దిస్ ఈవినింగ్. సో దట్ మీన్స్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ దట్, బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ది పాసిబిలిటీస్. పడవచ్చు, ఓకేనా? సో ఆ టైంలో మనము కుడ్ అనేది యూజ్ చేస్తాము. సో జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ కండిషన్, ఇఫ్ హీ ప్రాక్టీసెస్ మోర్, సో హీ కుడ్ విన్ ది కాంపిటీషన్. తను గెలవచ్చు కాంపిటీషన్. ఇప్పుడు ఇఫ్ హీ ప్రాక్టీసెస్ మోర్ హీ కుడ్ విన్ ది కాంపిటీషన్. బట్ యూ మైట్ గెట్ అ డౌట్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, దట్ ఏంటిది అంటే దట్ ఈస్ ఈ కుడ్ ఎందుకు వచ్చింది, హీ కుడ్ విన్ ది కాంపిటీషన్ అని అంటున్నాము. అంటే గెలవచ్చు అని చెప్తున్నాము, గెలవగలడు. కెన్ కదా, కెన్ వస్తుంది కదా, బట్ కుడ్ ఎందుకు వచ్చిందని చాలామంది డౌట్ రావచ్చు. అండ్ దట్టు ఇది ఒక ఫస్ట్ కండిషన్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ కండిషన్లో మొత్తం ఇటువైపు ప్రెజెంట్ ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. కెన్కి కుడ్ రాదు కదా, ఈ కెన్ కుడ్ ఇటువైపు మారుస్తాం కదా, సెకండ్ కండిషన్లో మారుస్తాము కదా. కెన్ కుడ్ అయిపోతుంది అని చెప్తారు కదా చాలామంది. బట్ ఇక్కడ కుడ్ ఎందుకు యూజ్ చేశారు? చాలామందికి ఉండే కన్ఫ్యూషన్ ఇదే కదా. ఈ కుడ్ ఇక్కడ రాకూడదు, ఇది గ్రామటికల్గా తప్పు అని చెప్పేస్తారు వితౌట్ థింకింగ్ దట్. బట్ ఇక్కడ రావచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాసిబిలిటీస్. ఐఎమ్ నాట్ షూర్. అతను ప్రాక్టీస్ చేస్తే మోర్గా, అతను ఎక్కువ ప్రాక్టీస్ చేసాడు అనుకోండి, నేను అతను గెలవచ్చు అని చెప్తున్నాను తప్ప గెలవగలడు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్. ఇఫ్ హీ ప్రాక్టీసెస్ మోర్ హీ కుడ్ విన్ ది కాంపిటీషన్. అర్థమవుతుందా గైస్? అందుకే నేను కుడ్ వాడాను ఇక్కడ. సో ఈ కుడ్ వచ్చేసి, ఈ యూసేజ్ ఆఫ్ కుడ్ వచ్చేసి ఏంటిది, టాకింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్. అదే అర్థం చేసుకోండి. చాలామందికి ఉండే కన్ఫ్యూషన్ ఇదే కదా. ఇప్పుడు మనకి సెకండ్ కండిషన్ ఉంటుంది కదా. సెకండ్ కండిషన్ ఏంటిది, అంటే ఇమాజినరీ కండిషన్స్ ఉంటాయి కదా. ఇమాజినరీ కండిషన్స్లో మనం కుడ్ వాడతాం కదా. ఇమాజినరీ కండిషన్స్లో మనం కుడ్ వాడతాం. సో ఇఫ్ ఐ వర్ a bird, I could fly. అంతే కదా, నేను ఎగరగలను, ఐ కుడ్ ఫ్లై అంటాం. బట్ ఈ కెన్కి బదులు కుడ్ అని చెప్తాం, ఎందుకంటే ఇది ఇమాజినరీ కండిషన్ కాబట్టి కెన్కి కుడ్ అని చెప్తున్నాం. బట్ ఫస్ట్ కండిషన్ ఏంటిది, ఫస్ట్ కండిషన్ రెండు వైపులు ప్రెజెంట్ టెన్స్ వస్తుంది ఒకవైపు, ఇంకోవైపు ఏమో ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. ఇప్పుడు కండిషన్ ఏంటి, మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు కెన్ వచ్చినప్పుడు అది కెన్ యూస్ చేస్తాము ఫస్ట్ కండిషన్లో అని చెప్తాం. ఇటు వచ్చేసి కుడ్ అయిపోతుంది అని చెప్తాం. బట్ ఇక్కడ అది ఏం కాదు. ఇక్కడ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద పాసిబిలిటీ. సో దట్స్ వై ఐ హ్యావ్ యూజ్డ్ కుడ్ హియర్. సో ఈ కుడ్ అర్థం చేసుకోండి, అతను గెలవచ్చు, ఓకేనా? వాటర్ డైరీ, no, your health could be jeopardized. Your health could be jeopardized. పడవచ్చు కదా. If you don't take enough water, your health could be jeopardized. అంటే రిస్క్ పడవచ్చు కదా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. సో ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద పాసిబిలిటీస్. సో దట్స్ వై ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ కుడ్ హియర్, ఓకేనా? If you take this డెసిషన్, ఈ డెసిషన్ తీసుకున్నట్లయితే it could jeopardize
యువర్ బిజినెస్, మీ బిజినెస్ని ఇసుక పడేస్తుంది. ఇట్ కుడ్ రూయిన్ యువర్ బిజినెస్. ఓకేనా, చెప్పచ్చు. అంటే ఇదేంటిది, టాకింగ్ అబౌట్ పాసిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కుడ్ అనేది యూస్ చేస్తాము. ఓకేనా గైస్, సో అర్థం చేసుకోండి కుడ్ అనేది ఎందుకు యూస్ చేస్తాము. దిస్ న్యూ మెడిసిన్ could save many lives. కదా, చేయవచ్చు. దిస్ న్యూ మెడిసిన్ కుడ్ సేవ్ మెనీ లైఫ్స్ అంటే చేయవచ్చు, ఈ కొత్త మందుని చాలా ప్రాణాలను కాపాడవచ్చు. ఇఫ్ యూ డోంట్ వేర్ a jacket, మీరు ఆ కోట్ అని జాకెట్ అనేది తొడకపోయినట్లయితే యూ కుడ్ క్యాచ్ అ కోల్డ్ ఇఫ్ యూ డోంట్ వేర్ ఎ జాకెట్. ఓకేనా, అది తొడకపోతే మీకు జలుబు రావచ్చు. ఓకేనా గైస్, సో మీకు ఇది కుడ్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే దిస్ ఈజ్ వన్ యూసేజ్ ఆఫ్ కుడ్. ఇది ఒక యూసేజ్ ఆఫ్ కుడ్. ఇంకా చాలా యూసేజ్లు ఉన్నాయి కుడ్ అనేది. సో వాటి గురించి అన్నీ చెప్తాను నేను. ఓకేనా గైస్, ఎవరైతే మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో జస్ట్ గివ్ లైక్ టు మై వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ చేస్తాము, మరిన్ని మంచి వీడియోస్ చేసి మీకు చెప్తాము. ఇంకా చాలా యూసేజ్లు ఉన్నాయి కదా, అన్నీ చెప్తాము, బట్ మీరు లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, మా ఆన్లైన్ క్లాసెస్ చాలామంది ఉన్నారు. ఎవరైతే మా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా గైస్, ఓకే బాయ్.